ఒక అందమైన జీవితం. నిజంగా ఒక అమ్మాయి ఎంతో అందంగా ఊహించుకొని తెలిసి తెలియని ఏజ్‌లో ప్రేమించింది. ఇయర్స్ ఏం జరిగిందంటే ఇదే ఇక్కడ ట్విస్ట్. ప్రేమ అనేది చాలా విషాద గాథగా మిగిలిపోయింది. ఆ ప్రేమ ఎక్కడిది? ఏంటిది ఆ విషాద గాథ? ఎక్కడ జరిగింది? అడ్వకేట్, ఒక ఫేమస్ అడ్వకేట్ సత్య హ్యూమన్ రైట్స్ గారు మనతోనే ఉన్నారు. వీరి నుంచి కొంత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అడుగుదాం. సార్, వాస్తవానికి ఈ అగాధ ఈ చరిత్ర దీని ఒక, ఎందుకంటే ఇది చాలా మంది అమ్మాయిలకు ఇది ఒక దిశగా మారాలి. ఏం చెప్తారు? 3 సంవత్సరాలు ప్రతి మెసేజ్లోని ప్రతిసారి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నప్పుడు దాన్ని ఇంగ్లీష్లోకి కన్వర్ట్ చేసుకున్నప్పుడు ఎలా అయితేనేం టుగెదర్ మన ఇద్దరు ఎప్పుడు కలిసే ఉండాలి, టుగెదర్ నువ్వు లేకపోతే నేను బతకలేను, టుగెదర్ నువ్వే నా జీవితం, ప్రతి దాంట్లోని ఇదే మాట. అసలు ఇంకో ఆలోచనే లేదు. ఆ అమ్మాయికి ఎంత ట్రస్ట్ వచ్చిందంటే నిజంగానే నేను లేకపోతే వాడు చచ్చిపోతాడేమో. ఇంకొంతమంది అబ్బాయిలు ఉంటారు, నువ్వు లేకపోతే ఇప్పుడే నీ ముందే నేను చచ్చిపోతానని చెప్పి సూసైడ్ అటెంప్ట్ చేసి. కారణం ఎందుకు ఇలా చేస్తున్నాడు అంటే ఆ యొక్క ఫిజికల్ రిలేషన్స్కి అలవాటు పడిపోయిన వాళ్ళు కొంతమంది ఎలా ఉంటారంటే దాన్ని వేరే వాళ్ళకి చెప్పుకోవాలి, చెప్పుకుంటే వేరే వాళ్ళతో చెప్పుకుంటున్నప్పుడు కూడా అటువంటి ఫీలింగ్స్ వాళ్ళకి వస్తూ ఉంటాయి. వాళ్ళతో షేర్ చేసుకోవడంలో కూడా ఒక రొమాంటిక్ ఫీల్ వస్తుంది. హీరోయిజం గురించి నేను మాట్లాడట్లే. ఈ రోజు నా గర్ల్ ఫ్రెండ్స్తో నేను ఉన్నాను నుంచి ఇంకా స్టోరీ స్టార్ట్ చేస్తారు. వాడు వినేవాళ్ళు కూడా అంతే ఇంట్రెస్టింగ్గా వింటున్నారు. వీళ్ళు వింటున్నారు, వీళ్ళు చెప్తున్నారు. ఈ విషయం పాపం ఆ పిచ్చి తల్లి బంగారు తల్లికి తెలియదు. నిజంగానే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఒకరోజు ఇదే టుగెదర్ మన ఇద్దరం కలిసి ఇలా చేద్దాం అనే దాంట్లో ఒక చిన్న స్పేస్ ఇచ్చాడండి. అబ్బాయిలుగా పంపించిన మెసేజ్ ఎక్కడ ఇచ్చారు మీరు? టు గెట్ హర్. ఎగ్జాక్ట్లీ, టు గెట్ హర్, TOGETHER. అక్కడ స్పేస్ ఇచ్చేటప్పటికి వాడు ఆ అమ్మాయి వెనకాల ఎప్పుడు దేవుడు ఉంటాడనే మాట నిజమని ఆ రోజు అనుకున్నాము. ఆ మెసేజ్ ఎప్పుడు ఇద్దరికి ఫార్వర్డ్ చేసేవాడు ఏం చేశాడంటే ఈ అమ్మాయికి పంపించాడు. టుగెదర్ కాస్త టు గెట్ హర్ అయింది. టుగెదర్ టు గెట్ హెర్, టుగెదర్ టు గెట్ హెర్ ఒకటే స్పెల్లింగ్, ఎవ్వరికి డౌట్ రాదు. ఒక చిన్న స్పేస్ ఇవ్వగానే మొత్తం కథ అంతా మారిపోయింది. టు గెట్ హెర్ అని చెప్పి నువ్వు ఎవరికి పంపించావు? ఇదంతా నువ్వు నా గురించే రాసావు కదా. లాస్ట్లో టు గెట్ హెర్ అనేది ఎందుకు రాసావు? గొడవ మొదలైంది. గొడవలో విషయాలు తెలుసుకుని ఆ అమ్మాయి చాలా మానసికంగా అత్యాచారం చేయబడింది. వాళ్ళిద్దరూ కలిసినటువంటిది వీడియో తీయలేదు, కానీ ఆ యొక్క వర్స్ట్ ఫెలో ఆడియో ఆన్ చేసి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడు కలిసి ఉండగా బెడ్ మీద ఉన్నటువంటి ఆ మాటల్ని రికార్డ్ చేసి పెట్టుకున్నాడు. వాడికి అదొక ఆనందం. ప్లస్ అది వీడియో కాదు కదా, ఆడియోనేగా, షేర్ చేస్తే ఏమైందని ఫ్రెండ్స్కి పంపించాడు. అంటే ఇప్పుడు ఆ ఫ్రెండ్స్ ఏం చేస్తారు? ఆ ఆడియో విని ఆ వీడియోని ఊహించుకుంటున్నారు. ఇటువంటివన్నీ జరుగుతున్నాయి మై డియర్ ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్. ఇంత క్రూషియల్గా కూడా బయట సమాజంలో జరుగుతున్నాయి. సో మీరు ఎవరైనా వ్యక్తులతో, తెలిసిన వాళ్ళైనా తెలియని మన వాళ్ళైనా బయట వాళ్ళైనా, తల్లిదండ్రుల ప్రమేయం లేకుండా ప్లీజ్ దయచేసి డోంట్ గో ఫర్ ఎనీ రాంగ్ స్టెప్. మీకు ఒకటి నచ్చింది అంటే అది ఖచ్చితంగా మీ పేరెంట్స్కి నచ్చుతుంది. కారణం ఏ చెట్టు నుంచి వచ్చిన కాయ ఆ చెట్టుకు నచ్చుతుంది, ఏ చెట్టు నుంచి వచ్చిన పువ్వైనా తిరిగి అదే చెట్టుకు నచ్చుతుంది. మీరు చూస్ చేసుకున్నటువంటి వేటగాడ తోటమాలి మిమ్మల్ని తీర్చిదిద్ది మీలో ఒక మహావృక్షాన్ని తీర్చిదిద్దుతాడా, లేదా మిమ్మల్ని వేటాడి చంపేస్తాడా? అది మీరు నిర్ణయించుకోవాలి. మంచి ఫ్రెండే నేను కాదనను, కానీ తను మంచి అని మీకు ఎలా తెలుసు? ఆన్ విచ్ బేసెస్? మనకి గుర్తు తెలియని వ్యక్తి 20 సంవత్సరాల తర్వాత కాలేజీలో జాయిన్ అయితే పరిచయమైన వ్యక్తి మంచోడే నువ్వు ఎలా సర్టిఫికేట్ ఇచ్చేస్తావు? ఆధార్ కార్డులో రాసుందా మంచోడని? అడ్మిషన్ స్క్రిప్ట్లో రాసుందా తన మంచోడని? ఎక్కడైనా ఒక మనిషి మంచివాడని చెప్పడానికి సర్టిఫికేట్ ఉందా? మరి ఏమీ లేకుండా తనని మనం ఎలా నమ్మేసి తనతో అన్నీ గడిపేస్తూ ఉన్నాం? మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి మై డియర్ ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్. అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఇటువంటి ట్రాప్స్లో పడద్దు.